పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హీట్ని తెప్పిస్తానని చెప్పుకోవచ్చు. ఎవడబ్బా జాగిరి అంటూ నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా దాని మీద కౌంటర్ ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. అసలు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, అసలు తను అంత అగ్రసంగా ఎందుకు మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చిందనే దాని మీద మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే పవన్ కళ్యాణ్ ఒక విషయంలో ఏదైతే ఒక విశ్లేషకుడు ఈ విషయంలో కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేశాడనే దాని మీద ఈ చర్చ అంతా నడిచింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు సంబంధించి ఏదైతే రగులుకున్నటువంటి ఈ చిచ్చు ఏదైతే ఉందో ఇప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి హీట్ను పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న తన జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎవడబ్బా జాగిరి అంటూ కూడా తను చేసినటువంటి వ్యాఖ్యలకి ఇవాళ తెలంగాణ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పవన్ కళ్యాణ్, ఇంకోవైపు తెలంగాణ అన్నట్టుగా ఇప్పుడు చర్చ అంతా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కొన్ని టంగు స్లిప్ అయ్యాడా అనే దాని మీద కూడా నడుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ఏర్పాటు పైన తను చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో తను 11 రోజుల వరకు కూడా ఉపాసం ఉన్నాను, ఎట్లాంటి ఆహారం తీసుకోలేదు, నిద్రపోలేదు, తెలంగాణ ఏర్పాటు పైన అని తను ఏవైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలంతా కూడా ఇప్పుడు తెలంగాణ యువత అంతా కూడా జెన్జీ అని అంటారు కదా, ఆ యువత అంతా కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. పవన్ కళ్యాణ్ మరి దాని మీద కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తెలంగాణ సమాజం అంతా కూడా పవన్ కళ్యాణ్ని వ్యతిరేకిస్తూ ఉన్నది. తెలంగాణలో ఏ విధంగా తిరుగుతారు అన్న దాని మీద కూడా ఇక్కడ తెలంగాణ సమాజం పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో 11 రోజులు తెలంగాణ వచ్చింది ఏర్పడడానికి మీద తప్పు పట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ తెలంగాణలో ఏం ముఖం పెట్టుకొని ఇక్కడ తిరుగుతాడు అనే దాని మీద చర్చ అంతా నడుస్తూ ఉన్నది. తను ఆ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ పోటీ చేస్తాం బరాబర్, ఇక్కడే తిరుగుతాం బరాబర్ అంటూ కూడా తను నొక్కి చెప్పినటువంటి సందర్భాలు కనిపించాయి. ఆ ప్రెస్ మీట్లో ఎవరు అడ్డొస్తారో చూస్తాం. గతంలో ఎంతోమంది ఇబ్బంది పెట్టినా కూడా జనసేన నాయకులు ఎక్కడ కూడా భయపడే ప్రసక్తే లేదు, తెలంగాణలో పోటీ చేసుడే అనే దాని మీద కూడా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇటు మాత్రం తెలంగాణ సమాజానికి సంబంధించిన యావత్తు ఇటు ఏ పార్టీలు చూసినా కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తూనే ఉన్నారు. ఏ విధంగా ఏం ముఖం పెట్టుకుని తెలంగాణకి వస్తున్నారు అనే దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు ఇవాళ 2 ప్రాంతాలకు సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, అన్నదమ్ముల్లా ఉన్నటువంటి చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి 2 రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎంట్రీ అయ్యి ఒక చిచ్చు పెడతా ఉన్నాడు. ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో ఒక అగ్గి పుట్టిస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ అనే దాని మీద కూడా చర్చ జోరుగా నడుస్తూ ఉంది. ఎందుకు పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావాల్సి వస్తుంది, ఎందుకు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ పడే విధంగా ఎందుకు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు అనే దాని మీద తను చేసిన వ్యాఖ్యలన్నింటి మీద కూడా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉంది. ఒక్కసారి తను ఏం మాట్లాడాడు, గతంలో మాట్లాడినటువంటి దాని మీద కావచ్చు, ఇప్పుడు తను మాట్లాడినటువంటి కీలక వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఒక్కసారి ప్లే చేసే ప్రయత్నం చేస్తాం. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను, ఆంధ్రాలో అయితే తల తీసేయనంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. రైట్, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో విన్నాం కదా. ఎవడబ్బా జాగిరి అనుకుంటున్నారు, ఇక్కడ బరాబరి తిరుగుతాం, ఇక్కడ బరాబరి పోటీ చేసే ప్రయత్నం చేస్తాం, పోటీ చేస్తాము, ప్రతి సమస్య మీద మాట్లాడతామనంటూ
పవన్ కళ్యాణ్ ఫైర్ అయినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. గతంలో మాట్లాడినటువంటి దాని మీద కూడా ఇవాళ రాష్ట్రం అంతా కూడా కూడెక్కుస్తూ ఉన్నది. గతంలో ఎందుకు అట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్? 11 రోజులు నిద్రాహారాలు మానేశాను అనే దాని మీద ఇప్పుడు తెలంగాణ మీద ఒక అక్కసుతోనే కదా పవన్ కళ్యాణ్ అట్లాంటి వ్యాఖ్యలు చేయడం. ఇప్పుడేమో తెలంగాణకు వచ్చి తెలంగాణ సమస్య గురించి మాట్లాడతా, తెలంగాణ కోసం పోరాటం చేస్తాం మేము, గతంలో తెలంగాణ కోసం ప్రశ్నించినటువంటి గొంతుల్లో జనసేన ముందు వరుసలో ఉంటుందనే పెద్ద పెద్ద స్టేట్మెంట్లు పవన్ కళ్యాణ్ ఇస్తూ ఉన్నాడు. కానీ గతంలో తెలంగాణ నాయకుల వల్ల కోనసీమకి దిష్టి తగిలిందనే వ్యాఖ్యలు చేయడం కావచ్చు, 11 రోజులు నిద్రాహారాలు మానినటువంటి వ్యాఖ్యలు చేయడం కావచ్చు, ఇదంతా కూడా తెలంగాణ మీద ఒక అక్కసు వెలగక్కే విధంగా మరి పవన్ కళ్యాణ్ మాట్లాడాడు కదా అంటూ కూడా ఇప్పుడు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు ఎవడబ్బా జాగిరి అనాల్సి వచ్చిందనే దాని మీద కూడా మనం ఒక్కసారి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక ఇష్యూలో ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ ఏదైతే ఉందో దాంట్లో ఇటు ప్రభుత్వం నుంచి పొన్నం ప్రభాకర్ క్లియర్గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎవరికి? పవన్ కళ్యాణ్కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అందులో ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకి వస్తారు, తెలంగాణకు వచ్చి ఎలా తిరుగుతారు అనే దాని మీద పొన్నం ప్రభాకర్ మాట్లాడినటువంటి సందర్భం కనిపించింది. సో ఒకసారి తనేం మాట్లాడాడు పవన్ కళ్యాణ్ సంబంధించి అనే దాని మీద కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకొక మాట చెప్తున్నాను, ఎస్ మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి, నీ అయ్య జాగిరి కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఇంకొక మాట చెప్తున్నాను, ఎస్ మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి, నీ అయ్య జాగిరి కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకో. అటు చూసారు కదా, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే అని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మాట్లాడాడో మాట్లాడిన తర్వాత పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతకుముందు కూడా సవాల్ విసిరాడు పవన్ కళ్యాణ్కి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా. ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారు, ఇక్కడికి వచ్చి ఏం చేయదలుచుకున్నారు, ఏపీలోనే ఏం చేయలేకపోతున్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలకి ఏం చేయలేకపోతా ఉన్నాడు, తెలంగాణకు వచ్చి ఏం చేస్తారు, ఇక్కడ ఎట్లా తిరుగుతారు, ఇక్కడ తిరగడానికి మీకు ఉన్నటువంటి హక్కు ఏంటి అనే దాని మీద కూడా పొన్నం ప్రభాకర్ గతంలో ప్రశ్నించాడు. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా దానికి కౌంటర్ అటాక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎవడబ్బా జాగిరి అనుకుంటున్నారనే దాని మీద కూడా తను మాట్లాడినటువంటి సందర్భం కనిపించింది. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అంటే ఒకరికొకరికి ఇటు పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలంగాణ అనే దాని మీద ఇప్పుడు చర్చ అంతా నడుస్తూ ఉన్నది. ఇవాళ తెలంగాణలో పోటీ చేయడానికి గల కారణాలు ఏంటి, దేనికోసం వస్తున్నావు తెలంగాణకి, నువ్వు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోనే ఏం చేయలేకపోతా ఉన్నాడు, అమరావతిని తీర్చిదిద్దుతాం, అమరావతిని రాజధానిగా చేసుకొని పాలిస్తామని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చిర్రు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, అవన్నీ కూడా అమలు చేయకుండా తెలంగాణ వైపు ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఏం ముఖం పెట్టుకొని ఇక్కడికి వస్తారనే దాని మీద కూడా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అవన్నీ కూడా మనం చూస్తాం. దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఇంతలా ఫైర్ అయి మాట్లాడడానికి గల కారణాలు ఏంటి అని అంటే జనసేన నాయకుల మీద కొంతమంది అక్కస్తోని ప్రచారం చేస్తూ ఉన్నారు. జనసేన ఇక్కడ వచ్చి ఏం చేస్తుంది, ఆ జనసేన నాయకులు ఇక్కడ జనసేన పార్టీ భూస్థాపితం అయిపోయింది, ఇంకోసారి అధికారం ఏపీలో కావచ్చు ఇక్కడ కావచ్చు ఎన్నికల్లో నిల్చుంటే డిపాజిట్లు కూడా రావు అంటూ కూడా జనసేన పార్టీని ఉద్దేశించి కొంతమంది టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది. సో దానివల్లనే పవన్ కళ్యాణ్ ఒక సీరియస్ వాక్యాలతో కమెంట్స్తోని ఇవాళ ఆ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. దాంట్లో చాలా వ్యాఖ్యలు మాట్లాడాడు. దాదాపు 1 గంట సేపు కూడా ప్రెస్ మీట్ మాట్లాడినటువంటి నేపథ్యం కనిపించింది పవన్ కళ్యాణ్. అందులో గద్దర్ విషయంలో కూడా, గద్దరు అత్యంత సన్నిహితుడు నాకు, తను ఒక సందర్భంలో నా దగ్గరకు వచ్చినప్పుడు కారు కావాలి అని అడిగినప్పుడు ఆ కారు కూడా ఇప్పించా నేను అనే ఆ సందర్భం కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి నేపథ్యం కనిపించింది. దాంతోపాటు కొండగట్టుకు కూడా చాలా డబ్బులు నేను డొనేషన్గా ఇచ్చాను, నేను తెలంగాణ కోసం, తెలంగాణ బాగు కోసం నేను పనిచేసేటటువంటి నాయకుడిని అంటూ కూడా తను మాట్లాడినటువంటి సందర్భాలు కనిపిస్తాను. అంటే తను మాట్లాడేటప్పుడు తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దాని వెనుకాల కొన్ని సీరియస్ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి నేతల మీద టార్గెట్ చేసుకొని ఎవడబ్బా సొమ్ము అనే, ఎవడబ్బా జాగిరి అనే దాని మీద ఎవరైతే ప్రశ్నించారో అది ఖచ్చితంగా తెలంగాణ ఆత్మ మీద, తెలంగాణ గడ్డ మీద విమర్శించినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా కోపం వచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మరి పవన్ కళ్యాణ్ అందులో ఏమన్నా కొన్ని మాటలు దొర్లారనే దాని మీద కూడా
మనకి చర్చ వినిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి గద్దర్ కూతురు తను కూడా ఒక కౌంటర్ అటాక్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. తనేం మాట్లాడారనే దాని మీద కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రియమైన తెలంగాణ ప్రజలందరికీ వందనాలు. గౌరవనీయులైన పవన్ అన్న గారు, మీరు ఒక నటుడుగా, గద్దర్ అన్న అభిమానిగా తెలంగాణ ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని గౌరవిస్తానే ఉంటారు. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీరు మాట్లాడిన మాటలు ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. తెలంగాణ సినిమాల్లో యాక్ట్ చేస్తే రాలేదు, తెలంగాణ పొత్తులకు పోతే రాలేదు, తెలంగాణ పైసలు వంచితే రాలేదు, తెలంగాణ లాబీలు చేస్తే రాలేదు. తెలంగాణ పోరాటం ఓ సాయుధ పోరాటం. తమ రక్తం చిందించిన గడ్డగా నిలబడ్డ తెలంగాణ బిడ్డల త్యాగాల పోరాటం. తెలంగాణ ఒక ఆత్మగౌరవ పోరాటం. ఎవరిని ఒక బాధ పెట్టకుండా, ఎవరిని హింసించకుండా తమను తాము ఆహుతి చేసుకున్న శ్రీకాంత్ చారియే సాక్ష్యం. తెలంగాణ పోరాటం ఒక సాంస్కృతిక యుద్ధం. పాటలతోని, మాటలతోని ప్రజల్లోకెళ్ళి, గడప గడపకెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేసిన పోరాట గాథలున్న చరిత్ర ఈ తెలంగాణ గడ్డ. మా భూములు మావి, మా నీళ్లు మావి, మా పాలన మాది అనే ఒక నినాదంతో పల్లె పల్లె, గడప గడప త్యాగాలు చేసి సాధించుకున్న పోరాట గడ్డ. తొలి దశ తెలంగాణ పోరాటంలో 2000 పైన అమరులయ్యారు. అది ఆన్ రికార్డ్. కానీ ఎంతో మంది అడవిలో అన్నలు తెలంగాణ కోసం సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఎన్కౌంటర్ చేయించబడ్డారు. అట్లాగే మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులు, 1200 మంది విద్యార్థులు అమరులయ్యారు. జేఏసీ ఆధ్వర్యంలో ఎంతో మంది గవర్నమెంట్ ఉద్యోగాలకు తీసేశారు. ఎంతో మంది ఆడబిడ్డలు, తల్లులు తమ కొడుకులని, తమ బిడ్డలని నడవండ్రా బిడ్డ, మన తెలంగాణ మనది, మీరు ముందుకెళ్ళండి, పోరాటంలో భాగం రండి, మేం కుటుంబాలను చూసుకుంటాం అని వీరగాథలు నడిచిన తెలంగాణ మనది. ఎస్, మీరన్నట్టే ఈ తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరే. మీరన్నట్టే నిన్న తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరు, ఈ రోజు మా జాగీరు, రేపు మా భావితరాల బిడ్డలు తెలంగాణ వారసులు. ఇది మా గడ్డనే, మా తెలంగాణ గడ్డనే, మా త్యాగాల గడ్డనే అని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జోహర్ తెలంగాణ అమరవీరులకు. గద్దర్ కూతురు వెన్నెల మాట్లాడింది చూస్తూ ఉన్నాం కదా. తెలంగాణ అనేది మా భూములు మాకే, మా నీళ్లు మాకే, మా ఉద్యోగాలు మాకే అనే దాని మీద స్థిరంగా పోరాటం చేసి ఎంతోమంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి ఈ గడ్డ, అట్లాంటి పోరాటాల తపనతోని ఏర్పడినటువంటి తెలంగాణ దాని మీద ఏర్పాటు విభజన పైన కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇవాళ ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నాం అనే దాని మీద కూడా మరి గద్దర్ కూతురు వెన్నెలక్క కూడా మాట్లాడినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇలా తెలంగాణ వాదులంతా కూడా ఒకటై పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుప్పిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. మరి దీనికి పవన్ కళ్యాణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడు ఏంటనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇందులో పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు దొర్లాడు. ఎవడబ్బా జాగిర్ అనేది పవన్ కళ్యాణ్ మాట్లాడడం తప్పు అంటూ కూడా తెలంగాణ సమాజం చెప్తా ఉంది. దాంతోపాటు తెలంగాణకి ఎవరైనా రావచ్చు, ఏ ప్రాంతానికి ఎవరైనా వెళ్ళి పోటీ చేసే సందర్భం ఉంటుంది. గతంలో కూడా చాలామంది ఎక్కడెక్కడ వాళ్ళు తెలంగాణకు రావడం, ఇక్కడ పార్టీలు పెట్టడం, పార్టీలు పెట్టి ఎన్నికల్లో పోటీలు చేసినటువంటి సందర్భం కూడా కనిపించింది. ఏ రాష్ట్రం వారైనా వెళ్ళి పోటీ చేయొచ్చు, పార్టీలు పెట్టుకోవచ్చు, దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గతంలో వ్యాఖ్యలు చేసి ఇప్పుడు తెలంగాణకు వచ్చి తెలంగాణ రక్షణ కోసం మేము పోరాడతాం, తెలంగాణకి అన్యాయం జరిగితే ఊరుకోమని పవన్ కళ్యాణే మాట్లాడడం ఏంటి, ఇది విడ్డూరంగా ఉంది కదా అని చెప్పి తెలంగాణ సమాజం అంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. నిన్న తన ప్రెస్ మీట్లో కొన్ని వ్యాఖ్యలు తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బపడే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలంతా కూడా వాళ్ళ సమాజం అంతా కూడా ఒకటై అన్ని పార్టీలు ఒకే దాటికి చేరి
పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నటువంటి అంశం కనిపిస్తూ ఉన్నది. పవన్ కళ్యాణ్ మాత్రం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి కూడా ఒక సవాల్ విసిరాడు పార్టీలందరికీ కూడా. రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికైనా కూడా దగ్గరుండి అవసరమైతే నేనే పోటీ చేస్తా అని చెప్పి కూడా తను మాట్లాడడం, ఆ మాటల వెనుక ఆంతర్యాలు ఏంటి అనే దాని మీద అంతా కూడా ఇప్పుడు చర్చగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది కూడా దీని మీద ప్రశ్నిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, తను గతంలో ఆ విధంగా మాట్లాడి ఇప్పుడు ఇలా మాట్లాడడం, తెలంగాణ కోసం తను గొప్పగా చేసినట్టుగా నిన్న తను మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. గతంలో మాట్లాడింది ఒక్కసారి ఆలోచించుకోవాలి. సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా ఆ వీడియోలు అన్నీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఒకసారి మాట్లాడిన తర్వాత అవి నేను మాట్లాడలేదు అని అంటే కరెక్ట్ కాదు కదా. అది అన్నీ కూడా మరి వీడియోల ద్వారా సోషల్ మీడియాలో కావచ్చు, అనేక వేదికల ద్వారా ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ తెలంగాణ ఎంతో తపనతోని, ఎంతో ఇవాళ ప్రాణత్యాగాలతో ఏర్పడినటువంటి తెలంగాణ దానిని ఏరులై పారింది. ఆంధ్రాకి అన్యాయం జరిగిందనే దాని మీద పవన్ కళ్యాణ్ మాట్లాడడం, ఇలాంటి వ్యాఖ్యలు తప్పుగా మాట్లాడాడు. దీన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటూ కూడా కొంతమంది మేధావులు పవన్ కళ్యాణ్కి కొన్ని సానుకూలంగా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది తెలంగాణకు సంబంధించి వారంతా కూడా పవన్ కళ్యాణ్ మీద ధ్వజమెత్తుతూ ఉన్నారు. చూడాలి మరి ఈ వివాదం ఎటుపోతుంది, ఏం జరగబోతుంది, పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో ఏమైనా సవరించుకునే ప్రయత్నాలు చేస్తాడా, ఎవడబ్బా జాగిరి అనే దాని మీదనే ఇప్పుడు చర్చ అంతా నడుస్తూ ఉన్నది. అటు పొన్నం ప్రభాకర్ మాట్లాడినటువంటి అంశం మనం చూసాము, ఇటు గద్దర్ కూతురు కూడా మాట్లాడినటువంటి సందర్భం కనిపించింది. సో ఇట్లా తెలంగాణ వాదులంతా కూడా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుర్పిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి దీన్ని జనసేన పార్టీ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు ఏ విధంగా తిప్పుకొట్టే ప్రయత్నాలు చేస్తాడనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.